2024 నవంబర్ 17 నుండి నవంబర్ 23 వరకు వారి ఫలాలు. మేష రాశి వారమంతా ప్రశాంతంగా సానుకూలంగా సాగిపోతుంది. 1-2 కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ధన భాగ్యోతిపతుల పరివర్తన వల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వినడం, 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించి తప్పకుండా సానుకూల పరిణామాలు సంభవిస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యక్తిగతంగా 1-2 సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. వృషభ రాశి ప్రతి విషయంలోనూ శ్రమ పడే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ఇంట బయట కొన్ని బాధ్యతలు ప్రశాంతంగా పూర్తవుతాయి. ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తే ఆదాయం పెరిగి కొన్ని ప్రధాన ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. తోబుట్టువులతో వివాదాలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే సూచనలున్నాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మిథున రాశి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బును పట్టుదలగా రాబట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని కాక వ్యాపారాల్లో కూడా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలకు సంబంధించి 1-2 శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వినడం జరుగుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తోంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. తోబుట్టువులకు సహాయంగా ఉంటారు. కర్కాటక రాశి గ్రహానుకూలత బాగానే ఉన్నందువల్ల సాధారణంగా అనుకున్న పనుల్లో ఎక్కువ భాగం సంతృప్తికరంగానే పూర్తవుతాయి. ఆదాయ పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఏ ప్రయత్నమైనా తప్పకుండా సఫలమవుతుంది. 1-2 సమస్యలు విభేదాలు పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంది. కొద్ది ప్రయత్నంతో మీకు రావాల్సిన సొమ్మును రాబట్టుకుంటారు. ఆర్థిక సమస్యలు ఆశించిన స్థాయిలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేస్తారు. ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించొద్దు. నిదానంగా అన్ని పనులు చెక్కబడతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. సింహరాశి అనుకోకుండా ఆదాయపరమైన సమస్యలు తలెత్తుతాయి. రావాల్సిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందకపోవచ్చు. సప్తమ శని ప్రభావం వల్ల కొద్దిపాటి కష్ట నష్టాలు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. అటు ఉద్యోగంలోనూ ఇటు కుటుంబంలోనూ కొద్దిగా టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల చేసే ప్రయత్నాల వల్ల మున్ముందు కలిసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఫలితాలనిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కన్య రాశి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు తీర్చడంతో పాటు 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి శ్రమ కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం అందుతుంది. వృత్తి జీవితం సానుకూలంగా వ్యాపార జీవితం లాభదాయకంగానూ సాగిపోతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతోంది. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.
తులరాశి ఈ వారం ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఉండొచ్చు. ఆదాయ ప్రయత్నాలకు సంబంధించి ఇది బాగా కలిసి వచ్చే సమయం. రావాల్సిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు వ్యవహారాలు తప్పకుండా సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలతలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. విలాసాలు వ్యసనాల మీద డబ్బు బాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మంచి మిత్రులు పరిచయం అవుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విహారయాత్రకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృశ్చిక రాశి పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ఆశించిన పెళ్లి సంబంధాల నుంచి సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంట బయట ఒత్తిడి శ్రమ బాగా తగ్గిపోతాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది. ప్రతిభకు శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధువుల్లో కొందరు నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకరిద్దరు స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు. దాంపత్య జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ధనుస్సు రాశి గ్రహ సంచారం ఆర్థిక ఉద్యోగ పరిస్థితులకు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా అన్ని విధాలుగాను కలిసి వచ్చే కాలం ఇది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కోలుకునే సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. మకర రాశి ఆర్థిక వ్యవహారాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిదే. కొందరు బంధుమిత్రులు తమ మాటను నిలబెట్టుకునే అవకాశం ఉండదు. ప్రస్తుతం గ్రహ బలం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల ఏ పనైనా ఏ ప్రయత్నమైనా ఏ వ్యవహారమైనా ఒత్తిడి వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో కొన్ని మంచి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కానీ అనవసర ఖర్చులు మీద పడే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. కుంభరాశి ఏలినాటి శని కారణంగా ఈ రాశి వారికి ప్రతి పనిలోనూ వ్యవహారంలోనూ కొద్దిపాటి ఆటంకాలు తప్పకపోవచ్చు. వ్యయ ప్రయాసాలకు సిద్ధపడి ఉండడం మంచిది. ఇంట బయట బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా వ్యక్తిగతంగా ఆశించిన ఫలితాలు అనుభవానికి రాకపోయే అవకాశం ఉంది. అనారోగ్యాల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలోనే కాక కుటుంబ పరంగా కూడా అదనపు బాధ్యతలు మీద పడొచ్చు. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందే సూచనలున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చొద్దు. తల్లిదండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. మీన రాశి ఈ రాశి వారికి కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో బాగా శ్రమ ఉంటుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించడం లక్ష్యాలను పెంచడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కుటుంబ ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఆహార విహారాలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ధనపరంగా ఎవరికీ హామీలు ఉండడం వాగ్దానాలు చేయడం మంచిది కాదు.